నంద్యాల జిల్లా డోన్లో వైసీపీ హయాంలో చేసిన దోపిడీలు దౌర్జన్యాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. అప్పటి స్థానిక ప్రజాప్రతినిధి అండతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కాసులు కమిషన్లకు కక్కుర్తిపడి నిబంధనలు, కోర్టు ఆదేశాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. అప్పటి అరాచకాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది. నంద్యాల జిల్లా డోన్లో అభివృద్ధి పేరిట వైసీపీ నేతలు సాగించిన దౌర్జన్యాలు, బెదిరింపులు, నిబంధనల ఉల్లంఘనలు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. గత పాలకుల అడుగులకు మడుగులొత్తిన అధికారుల తీరుతో కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. డోన్లోని నెహ్రూ నగర్లో రామసుబ్బయ్య కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉంది. దీన్ని లేఅవుట్గా మార్చి ప్లాట్లు విక్రయించేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ భూమిలో ఎకరం స్థలాన్ని అప్పటి పురపాలక కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి ఆధీనంలోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధమని స్థలం యజమానులు చెబుతున్నా పట్టించుకోలేదు. ఆ స్థలం చుట్టూ ప్రభుత్వ నిధులతో ప్రహారీ నిర్మించారు. 1/2 ఎకరం స్థలంలో పార్కు అభివృద్ధి చేయడమే కాక 3 కోట్లు వెచ్చించి మరో 1/2 ఎకరంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. వీటిని అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించడం విశేషం. నిబంధనల ప్రకారం లేఅవుట్గా మార్చిన భూమిలో కొంత భాగం రోడ్లు, పార్కుల కోసం వదిలిపెట్టాల్సి ఉంటుంది. అదంతా భూమిని లేఅవుట్గా మార్చిన తర్వాతే చేయాలి. అయితే స్థలాన్ని లేఅవుట్గా మార్చకముందే దౌర్జన్యంగా అధికారులు భూమిని లాక్కున్నారని యజమానులు చెబుతున్నారు. తామే ప్లాట్లు వేసి 75% విక్రయించిన తర్వాత పార్కు కోసం 50 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినా పట్టించుకోలేదన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం పార్కు, స్విమ్మింగ్ పూల్ మూసివేయాలని ఆదేశించింది. స్థలాన్ని యజమానులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ 5 ఎకరాల్లో మా ఇల్లు తప్ప ఏ ప్లాట్లు ఏమీ వేయలేదండి. అయితే 2020 సంవత్సరంలో అప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి గారు రాత్రికి రాత్రి జేసీబీ పెట్టి కొలతలు లేవు, ఏం లేవు, 46 ఫీట్ వైడ్ రోడ్ వేసేసినారు. జేసీబీతో ఊరికి అందాజుగా రోడ్లు వేసి 1 ఏకర్ ఆక్రమించుకొని కాంపౌండ్ కట్టినాడు. అంతతో ఆగకుండా స్విమ్మింగ్ పూల్ కట్టినారండి. ఇక్కడ పార్క్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఇల్లీగల్. ఎనీ సార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యూ హ్యావ్ హైకోర్టు ఆర్డర్స్, జీవోస్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయితే మా తోటలో ఒక 100-year-old దిగుడు బావండి, రాతి కటకంతో 100 ఏళ్ల నుంచి ఏ రోజు నీళ్లు ఎండిపోయినా ఇది లేదు. చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఇళ్ళు కట్టుకునే వాళ్ళు తాగడానికి కూడా నీళ్లు తీసుకొని పోయేవాళ్ళండి. ఆ బావిని బస్టాండ్ నుంచి అన్ని డెమాలిష్ చేసుకుంటూ వచ్చిన డెబ్రీ అంతా చేసి అది మూసేసి దానిపైన ఒక గంగమ్మ గుడి ఉన్నిందండి. అది ఇంజన్ రూము విత్ మోటార్ అన్ని ఉన్నింది. అవన్నీ బావిలోకి దొబ్బేసి పూర్తి చేసినాడండి. హైకోర్టుకు వచ్చి నేను ఇది హైకోర్టులో బావి మూసేసినారు అని చెప్తే స్విమ్మింగ్ పూల్ కడుతున్నానని చెప్పకుండా వీఆర్ రెనోవేటింగ్ ద వెల్ అని స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే ఒక ఎంక్వైరీ జరగాలి. 50 సెంట్లు మా ప్రైవేట్ ప్రాపర్టీ అని కాదండి. ఎంత ప్రజాధనం వేస్ట్ అయింది దీని మీద. కట్టకూడదని తెలిసినా ఎందుకు కట్టినారు? అప్పటి స్థానిక నేత ప్రోత్సాహంతోనే అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రైవేటు భూమి అని తెలిసినా ప్రజాధనంతో పార్క్, స్విమ్మింగ్ పూల్ నిర్మించారని స్థానికులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు కానీ మరి ఆ రోజున్నటువంటి అధికారులు కానీ తప్పు చేసినారని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడం ముమ్మాటికి తప్పు. ప్రజలకు సేవ అందకపోవడం కూడా ముమ్మాటికి తప్ప. ఆ రోజు చేసినటువంటి గత ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ పార్కు పక్కనే ఇక్కడ చూస్తున్నటువంటిది స్విమ్మింగ్ పూల్. మహిళల కోసమని మరి మంచి వ్యాయామం చెందాలని చెప్పి మంచి ఉద్దేశంతో కట్టినారు. అదలా పోయేటప్పుడు గాబరగా ఓపెనింగ్ చేసిపోయినారు. ఈరోజు చూస్తే వాటికి షట్టర్ వేసి క్లోజ్ చేసినారు. మరి ఇంత ప్రజాధనం వృధా అయినట్లే కదా. 3 కోట్లు కట్టి 3 కోట్లు పెట్టి స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి వారం రోజులు 2 వారాలు దీన్ని పని చేసేటట్టు చేసి ఆ తర్వాత పోయిందాడు. అంటే ఇక్కడ అంత ధనాన్ని 3 కోట్ల ధనాన్ని వ్యయం చేసి ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎవరికైతే ఈ స్థలం ఉందో అది హైకోర్టు ఆర్డర్ వాళ్ళకి ఇచ్చినారు. అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు అది ప్రభుత్వానికి సొంతం కాలే. నువ్వు అది చీటింగ్ చేసి దాన్ని అప్పుడు కట్టించినారు. మళ్ళీ 3 కోట్లు ప్రభుత్వం ధనాన్ని తీసుకొచ్చి వేస్ట్ చేసినారు. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.